సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఒక డిఫరెంట్ వీడియో. అంటే మనం ప్రతిరోజులాగా ఈరోజు మా డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ గురించి మాట్లాడతలేము. మనం ఈరోజు ఈ వీడియోలో మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ శాలరీ గురించి, డబ్బుల గురించి మాట్లాడబోతున్నాం. అవును గైస్, అంటే మన సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో మొత్తం నేను మీ అందరికీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే గైస్, మీలో చాలా మంది నాకు నియర్లీ కొన్ని మంత్స్ నుంచే కామెంట్ చేస్తున్నారు అన్న మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ సంవత్సరంలో అంటే 2021లో మన డబ్ల్యూడబ్ల్యూఈలో హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ ఓవర్, అంటే హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ ఓవర్ అన్నది సపరేట్గా ఒక వీడియో చేయని మీరు చాలామంది కామెంట్ చేసినారు. సో అందుకనే నేను ఈరోజు ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమే చేసినాను. అండ్ గాయస్, అంతేకాదు అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో ద ఫీల్డ్ బ్రే వైట్ లాంటి సూపర్ స్టార్స్ అండ్ ది మోస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ లాంటి సూపర్ స్టార్స్ ఈరోజు ఈ లిస్టులో లేరు. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మన ఫీల్డ్కి అండ్ బ్రాన్ స్ట్రోమన్ లాంటి సూపర్ స్టార్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు. సో రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ ఈరోజు ఈ లిస్టులో ఉండరు. అండ్ ఇంకోటి ఏంటంటే ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్. అవును గైస్, అంటే అండర్టేకర్ ఈరోజు ఈ లిస్టులో లేడు. ఎందుకంటే అండర్టేకర్ మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిటైర్మెంట్ తీసుకుండు కదా. సో రిటైర్ అయిన సూపర్ స్టార్ అంటే లెజెండ్స్లో కాంట్రాక్ట్ సపరేట్ ఉంటుంది. సో అందుకనే మన లెజెండ్ అంటే మన అండర్టేకర్ ఈరోజు ఈ లిస్టులో లేడు. బట్ ప్రెజెంట్ యాక్టివ్ ఉన్న సూపర్ స్టార్స్ అంటే మనకు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తున్నారో, ఎవరెవరు ఫైట్ చేస్తున్నారో ఈరోజు వాళ్ళే ఉన్నారు. అంటే ఈ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్లో ప్రెజెంట్ యాక్టివ్ ఉన్న సూపర్ స్టార్స్ ఉన్నారు. సో గైస్, అందుకని నేను ఈరోజు మీ అందరికీ అంటే మన హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ ఎవరో నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మనం మన డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ 10 హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన టాప్ 10 నుంచి. అంటే మనం ఫస్ట్ టాప్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే మనం కింద నుంచి పైకి వెళ్తే మంచిగా ఉంటుంది, అంటే పైకి వెళ్ళి కిందకి వస్తే మంచిగా ఉండదు. సో అందుకని మనం టాప్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, టాప్ 10 ప్లేస్లో ఇంకెవరో కాదు, మన డాల్ఫ్ జిగ్లర్ ఉన్నారు. అవును గైస్, కొంచెం షాకింగ్ ఉంది కదా. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ డాల్ఫ్ జిగ్లర్కి అంత కరెక్ట్గా పుష్ ఏమి ఇస్తలేదు. కొన్ని మంచి మ్యాచెస్ డాల్ఫ్ జిగ్లర్ని బుక్ చేస్తలేదు. బట్ అయినా డాల్ఫ్ జిగ్లర్ ఈ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో టాప్ 10లో ఉన్నారు. అండ్ గైస్, మన డాల్ఫ్ జిగ్లర్ శాలరీ గురించి మాట్లాడితే, మన డాల్ఫ్ జిగ్లర్ది ఇన్కమ్ గురించి మాట్లాడితే, మన డాల్ఫ్ జిగ్లర్ది టోటల్ అంటే మన శాలరీ $1.5 మిలియన్. అవును గాయస్, అంటే మన డాల్ఫ్ జిగ్లర్ సంవత్సరానికి గాయస్ చూడండి. ఇప్పుడు మీలో కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ ప్రతి నెల వస్తుందేమో అనుకుంటారు. బట్ ఇది నెల అంటే డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి ఎవ్రీ మంత్ ప్రతి నెల డబ్బులు ఇయ్యరు, సంవత్సరానికి ఉంటుంది వాళ్ళకి. అలా ఇన్కమ్ సంవత్సరానికి ఉంటుంది. సో సంవత్సరానికి డాల్ఫ్ జిగ్లర్కి మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు $1.5 మిలియన్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ $1.5 మిలియన్ డాలర్స్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ నాకు తెలుసు మీరు క్యాలిక్యులేట్ చేయరు, నాకే చేయమంటారు. సో అందుకని క్యాలిక్యులేట్ చేసినాను. సో మన డాల్ఫ్ జిగ్లర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంవత్సరానికి మొత్తము 11,25,00,000 సంపాదిస్తున్నారు. ఆన్ గైస్, మన డాల్ఫ్ జిగ్లర్ శాలరీ సంవత్సరానికి 11,25,00,000. ఓకే, సో మన డాల్ఫ్ జిగ్లర్ టాప్ 10 ప్లేస్లో ఉన్నారు. సో టాప్ 9th ప్లేస్లో ఇంకెవరో కాదు, ద మిజ్. ఆన్ గైస్, ద మిజ్ టాప్ 9th ప్లేస్లో ఉన్నారు హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్లో. అండ్ ద మిజ్ శాలరీ గురించి మాట్లాడితే, ద మిజ్ శాలరీ $2.5 మిలియన్. ఆన్ గైస్, ద మిజ్ శాలరీ సంవత్సరానికి పర్ యానం $2.5 మిలియన్. అండ్ గైస్, మనం ఈ $2.5 మిలియన్ మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 18,75,00,000 అవుతున్నాయి. సో దీని అర్థం ఏంటంటే, మన ద మిజ్ సంవత్సరానికి డబ్ల్యూడబ్ల్యూ నుంచి మొత్తము ఒక 18 అంటే మన 18,75,00,000 సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. ఓకే, సో మన ద మిజ్ 9th ప్లేస్లో ఉన్నారు. అండ్ 8th ప్లేస్లో ఇంకెవరో కాదు, మన కెవిన్ ఓవెన్స్. ఆన్ గాయస్, కెవిన్ ఓవెన్స్ మన హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో 8th ప్లేస్లో ఉన్నారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ శాలరీ గురించి మాట్లాడితే, కెవిన్ ఓవెన్స్ శాలరీ టోటల్ సంవత్సరానికి 2 నుంచి 3 మిలియన్ అంట. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ ముందు రాలంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, ఓన్లీ ఒక అంటే 2 నుంచి 3 మిలియన్ సంపాదిస్తున్నాడు కెవిన్ ఓవెన్స్ అని మనకు తెలిసింది. సో ఇప్పుడు 2 నుంచి 3 మిలియన్ అంటే నియర్లీ 15 కోట్ల నుంచి ఒక 25 కోట్ల వరకు మన కెవిన్ ఓవెన్స్ సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంవత్సరానికి. అండ్ గైస్, అంతేకాదు 8th ప్లేస్లోనే మన డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. అవును గాయస్, డ్రూ మ్యాకింటైర్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో
8th ప్లేస్లో ఉన్నారు. అండ్ గైస్ అంతేకాదు అంటే డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ ఇన్కమ్ ఓన్లీ $1.5 million ఉండే. బట్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంటే థండర్డోమ్ ఏరాలో అంటే మొత్తం రాకి నడిపించింది ఇంకెవరు కాదు డ్రూ మ్యాకింటైరే. సో అందుకని WWE డ్రూ మ్యాకింటైర్ కొంచెం శాలరీ పెంచింది. సో అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ శాలరీ ఇప్పుడు $2 నుంచి $3 million అంట సంవత్సరానికి. సో దీని అర్థం ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ WWE నుంచి 15 నుంచి మన 25 కోట్ల వరకు సంపాదిస్తున్నారు WWE నుంచి. ఓకే అండ్ గైస్ అంతేకాదు 8th ప్లేస్లోనే బాబీ లాష్లీ ఉన్నారు. ఆన్ గైస్ 8th ప్లేస్లోనే బాబీ లాష్లీ ఉన్నారు. అండ్ మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం బాబీ లాష్లీ ఇన్కమ్ ఫస్ట్ సంవత్సరానికి 1.5 ఉండే. బట్ మన బాబీ లాష్లీ కొంచెం పెంచింది WWE. సో బాబీ లాష్లీ ఇన్కమ్ అంటే కెవిన్ ఓవెన్స్, డ్రూ మ్యాకింటైర్ అండ్ బాబీ లాష్లీ వీళ్ళు ముగ్గురు 8th ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళు ముగ్గురు సంవత్సరానికి మన 15 కోట్ల నుంచి 22 కోట్ల వరకు సంపాదిస్తున్నారు WWE నుంచి. ఓకే సో 8th ప్లేస్లో కెవిన్ ఓవెన్స్, బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. ఓకే సో ఇప్పుడు 7th ప్లేస్ గురించి మాట్లాడితే 7th ప్లేస్లో ఇంకెవరో కాదు ది ఐకాన్, ది లెజెండ్ గోల్డ్బర్గ్. ఎస్ గాయస్ గోల్డ్బర్గ్ మన హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో 7th ప్లేస్లో ఉన్నారు. అండ్ గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్ 7th ప్లేస్లో ఎందుకు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? చూడండి అంటే ఇప్పుడు నేను చెప్పిన సూపర్ స్టార్స్ అందరూ రెగ్యులర్గా ఫైట్ చేస్తున్నారు, అయినా వాళ్ళు 8th, 9th, 10th ప్లేస్లో ఉన్నారు. బట్ గోల్డ్బర్గ్ సంవత్సరానికి ఓన్లీ 2 మ్యాచెస్లోనే ఫైట్ చేస్తారు. సో అందుకనే మన గోల్డ్బర్గ్ సాలరీ గురించి మాట్లాడితే గోల్డ్బర్గ్ WWE నుంచి సంవత్సరానికి $2 million సంపాదిస్తారు. బట్ ఈ సంవత్సరంలో మన గోల్డ్బర్గ్ 1 కాదు 2 కాదు మొత్తం 3 మ్యాచెస్లో మనకి కనిపించినారు. సో అందుకనే ఈ సంవత్సరంలో మన గోల్డ్బర్గ్ $3 million సంపాదించినారు WWE నుంచి. అండ్ $3 million మనము మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే చూడండి టోటల్ ఈ $3 million మన 22 అంటే 22 కోట్ల 50 లక్షలు అంటే 22 కోట్ల 50 లక్షలు మన గోల్డ్బర్గ్ సంపాదించినారు ఈ సంవత్సరంలో WWE నుంచి. ఓకే సో గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్ 7th ప్లేస్లో ఉన్నారు. అండ్ గైస్ అంతేకాదు 7th ప్లేస్లోనే ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు. అండ్ గైస్ ఆ సూపర్ స్టార్వి ఒక లెజెండ్. అండ్ గైస్ ఆ సూపర్ స్టార్ ఇంకొవరు కాదు ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్. ఎస్ గైస్ మన ఎడ్జ్ శాలరీ గురించి మాట్లాడితే మన ఎడ్జ్ 7th ప్లేస్లో ఉన్నారు. ఎస్ గైస్ 7th ప్లేస్లో గోల్డ్బర్గ్తో పాటు మన హెచ్బి ఉన్నారు. అండ్ ఎడ్జ్ శాలరీ సేమ్ $3 million సంవత్సరానికి. అండ్ ఈ $3 million మనం మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఒక 22 కోట్ల 50 లక్షలు అవుతున్నాయి. సో 22 కోట్ల 50 లక్షలు మన ఎడ్జ్ సంపాదిస్తున్నారు WWE నుంచి సంవత్సరానికి. ఓకే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓన్లీ సంవత్సరం అంటే మనకి అంటే WWE సూపర్ స్టార్స్కి ఎవ్రీ మంత్ ప్రతి నెల డబ్బులు ఇయ్యరు, సంవత్సరానికి ఉంటుంది అలా శాలరీ. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని శాలరీస్ సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి అలా ఇన్కమ్. ఓకే సో మన ఎడ్జ్ అండ్ గోల్డ్బర్గ్ 7th ప్లేస్లో ఉన్నారు. అండ్ ఇలా శాలరీ $3 million ఒక సంవత్సరానికి. ఓకే పర్ యానం. సో 6th ప్లేస్లో ఎవరు గెస్ట్ చేయండి? 6th ప్లేస్లో ఎవరు? 6th ప్లేస్లో ఇంకెవరు కాదు ద మ్యాన్ బెక్కీ లించ్. ఆన్ గైస్ బెక్కీ లించ్ మన హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్లో ఉన్నారు. ఆన్ గైస్ బెక్కీ లించ్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్లో 6th ప్లేస్లో ఉంది. అండ్ మన బెక్కీ లించ్ శాలరీ గురించి మాట్లాడితే గాయస్ మన బెక్కీ లించ్ శాలరీ సంవత్సరానికి $3.1 million. ఎస్ గాయస్ మన బెక్కీ లించ్ WWE నుంచి మామూలుగా కాదు చాలా జబర్దస్త్ డబ్బులు సంపాదిస్తుంది. $3.1 million. అండ్ గాయస్ మనం ఈ $3.1 million మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 23 అంటే మన 23 కోట్ల 25 లక్షలు. ఎస్ గాయస్ మన బెక్కీ లించ్ శాలరీ సంవత్సరానికి 23 కోట్ల 25 లక్షలు మన బెక్కీ లించ్ సంపాదిస్తుంది WWE నుంచి. అండ్ గైస్ అంతేకాదు నేను మళ్ళీ ఒకసారి అంటే నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మాట చెప్పడం మర్చిపోయినాను. అండ్ అది ఏంటంటే ఇది ఓన్లీ ఇలా శాలరీ అంటే మన సూపర్ స్టార్స్కి మర్చెండైజ్ పైన అంటే మన సూపర్ స్టార్స్కి టీషర్ట్ ఉంటాయి కదా అంటే మన అంటే రోమన్ రైన్స్ హెడ్ ఆఫ్ ద టేబుల్ టీషర్ట్, ద బీస్ట్ టీషర్ట్ అంటే ఈ మన సూపర్ స్టార్స్ టీషర్ట్ల పైన వాళ్ళకి సపరేట్గా ఇన్కమ్ వస్తుంది. అంటే అలా కొంచెం కమిషన్ వస్తుంది, ఒక్క టీషర్ట్ పైన అలా కొంచెం కమిషన్ ఉంటుంది. సో టోటల్ అంటే మనం టోటల్ కలిపితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవి జస్ట్ ఒక అంటే ఇది ఒక చిన్న అంటే ఇది ఓన్లీ ఒక శాలరీ అనమాట. అంటే మన మర్చెండైజ్ అంటే మన సూపర్ స్టార్స్కి మర్చెండైజ్ పైన ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, కోట్ల డబ్బులు వస్తాయి. సో మనం అంటే మర్చెండైజ్ గురించి మాట్లాడతలేము ఎందుకంటే అది
ప్రతి నెల కింద మీద అయితే ఉంటుంది కమిషన్, సో దాంతో ఒక లెక్క ఉండదు, బట్ ఇది శాలరీ. సో శాలరీ గురించి మాట్లాడితే బెక్కీ లించ్ మన హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్లో 6th ప్లేస్లో ఉంది. అండ్ బెక్కీ లించ్ శాలరీ $3.1 million ఒక సంవత్సరానికి. ఓకే, సో ఇప్పుడు 5th ప్లేస్లో ఎవరు? 5th ప్లేస్లో ఇంకెవరు కాదు, ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. ఎస్ గాయస్, ఏజే స్టైల్స్ 5th ప్లేస్లో ఉన్నారు. అండ్ ఏజే స్టైల్స్ సాలరీ అంటే మనం ఇన్కమ్ గురించి మాట్లాడితే మన ఏజే స్టైల్స్ ఒక్క సంవత్సరానికి $3.5 million సంపాదిస్తున్నారు. ఆన్ గైస్ మన ఏజే స్టైల్స్ సాలరీ $3.5 million. అండ్ ఈ $3.5 million మనము మన ఇండియన్ రూపీస్లో కలిపితే చూడండి టోటల్ 26 కోట్ల 25 లక్షలు అవుతున్నాయి. అవును గైస్, అంటే మన ఏజే స్టైల్స్ సాలరీ 26 కోట్ల 25 లక్షలు. అండ్ ఇప్పుడు మనం 4th ప్లేస్ గురించి మాట్లాడితే గాయస్, మన 4th ప్లేస్లో ఇంకెవరో కాదు, ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ ఉన్నారు. ఆన్ గాయస్, మన సెత్ రాలిన్స్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో 4th ప్లేస్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ 4th ప్లేస్లో మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు అంటే మన సెత్ రాలిన్స్ శాలరీ ఒక్క సంవత్సరానికి $4 million. ఎస్ గాయస్, మన సెత్ రాలిన్స్ శాలరీ సంవత్సరానికి $4 million. అండ్ గాయస్ ఇప్పుడు మనం ఈ $4 million మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఎంత అవుతుంది అంటే ఒక 30 కోట్లు. ఎస్ గాయస్, అంటే మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంవత్సరానికి 30 కోట్లు సంపాదిస్తున్నారు. సో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయాడు, ఎందుకంటే సెత్ రాలిన్స్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో 4th ప్లేస్లో ఉన్నారు. అండ్ ఇన్కమ్ గురించి మాట్లాడితే సంవత్సరానికి 30 కోట్లు సంపాదిస్తున్నాడు మన సెత్ రాలిన్స్. ఓకే, సో ఇప్పుడు 3rd ప్లేస్లో గాయస్ ఇంకెవరో కాదు, ది వైపర్ ర్యాండీ ఆర్టన్. ఎస్ గాయస్, ర్యాండీ ఆర్టన్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ లిస్టులో 3rd ప్లేస్లో ఉన్నారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఇన్కమ్ గురించి మాట్లాడితే, ర్యాండీ ఆర్టన్ శాలరీ గురించి మాట్లాడితే మన ర్యాండీ ఆర్టన్ శాలరీ సంవత్సరానికి $4.5 million. ఎస్ గాయస్, మన ర్యాండీ ఆర్టన్ సంవత్సరానికి డబ్ల్యూడబ్ల్యూ నుంచి $4.5 million సంపాదిస్తున్నారు. అండ్ ఈ $4.5 million మనము మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసే టోటల్ 33 కోట్ల 75 లక్షలు. ఎస్ గాయస్, అంటే 33 కోట్ల 75 లక్షలు సంపాదిస్తున్నారు మన వైపర్ ర్యాండీ ఆర్టన్ ఎవ్రీ సంవత్సరం డబ్ల్యూడబ్ల్యూ నుంచి. సో నిజంగా ర్యాండీ ఆర్టన్వి చాలా గ్రేట్, అంటే ర్యాండీ ఆర్టన్ అంటే సూపర్ స్టార్, డిజర్వింగ్ సూపర్ స్టార్. అండ్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ లిస్ట్లో ర్యాండీ ఆర్టన్ 3rd ప్లేస్లో ఉన్నారు. సో గ్రేట్, అంటే ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ గైస్ అంతేకాదు, ఇప్పుడు 2nd ప్లేస్ గురించి మాట్లాడితే 2nd ప్లేస్లో ఇంకెవరో కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారు. ఆన్ గైస్, మన రోమన్ రేన్స్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో 2nd ప్లేస్లో ఉన్నాడు. అండ్ మన రోమన్ రేన్స్ ఇన్కమ్ అంటే శాలరీ గురించి మాట్లాడితే సంవత్సరానికి రోమన్ రేన్స్ శాలరీ $5 million. ఆన్ గైస్, అంటే రోమన్ రేన్స్ శాలరీ సంవత్సరానికి డబ్ల్యూడబ్ల్యూ నుంచి $5 million వస్తున్నాయి రోమన్ రేన్స్కి. అండ్ ఈ $5 million మనము మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసే టోటల్ 37 కోట్ల 50 లక్షలు అవుతున్నాయి. అవును గాయస్, రోమన్ రేన్స్ శాలరీ సంవత్సరానికి 37 కోట్ల 50 లక్షలు. అండ్ గైస్ అంతేకాదు, అంటే మనకు వచ్చిన మనకి కొన్ని సోర్సెస్ నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. సో మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము రోమన్ రేన్స్ శాలరీ 5 నుంచి $8 million వరకు ఉందంట. అవును గైస్, ఎందుకంటే 2019లోవి మన రోమన్ రేన్స్కి $5 million ఉండే, 2020లోవి $5 million ఉండే సంవత్సరానికి. సో ఈ సంవత్సరం అంటే 2021లో మేబీ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం పెంచవచ్చు అంటే మేబీ చెప్పలేము. సో అందుకని మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము రోమన్ రేన్స్ శాలరీ అసలు $5 million కాదు, రోమన్ రేన్స్ శాలరీ $8 million అంట. అండ్ ఇప్పుడు $8 million మనము మన ఇండియన్ రూపీస్ టోటల్ టోటల్ 60 కోట్లు అవుతున్నాయి. సో రోమన్ రేన్స్ సంవత్సరానికి డబ్ల్యూడబ్ల్యూ నుంచి 60 కోట్లు సంపాదిస్తున్నారు. అండ్ గైస్ అంతేకాదు, 2nd ప్లేస్లోనే ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా. ఎస్ గాయస్, జాన్ సీనా 2nd ప్లేస్లో ఉన్నారు. అండ్ నిజం చెప్పాలంటే అసలు జాన్ సీనా ఈ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ లిస్ట్లోనే లేడు, ఎందుకంటే జాన్ సీనా ఈ సంవత్సరంలో ఓన్లీ ఒకటొక మ్యాచ్లో ఫైట్ చేసినాడు, అది సమ్మర్స్లామ్లో ఫైట్ చేసినారు మన జాన్ సీనా. సో అందుకని మనకి జాన్ సీనా ఇన్కమ్ గురించి అయితే అప్డేట్ రాలేదు.
బట్ ఒకవేళ అంటే జాన్సన్ ఒకవేళ రెగ్యులర్గా ఫైట్ చేస్తే అంటే పార్ట్ టైం సూపర్ స్టార్ అప్పుడప్పుడు ఫైట్ చేసిన జాన్సన్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి $8.5 million సంపాదిస్తున్నారంట. అవును గైస్, అంటే జాన్ సీనా ఇప్పుడు హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోయింది కరెక్టే, బట్ ఒకవేళ జాన్ సీనా అప్పుడప్పుడు పార్ట్ టైం సూపర్ స్టార్లా ఫైట్ చేసిన డబ్ల్యూడబ్ల్యూ నుంచి 8 నుంచి 8.5 million డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంపాదిస్తారు. అండ్ ఇప్పుడు మనం 8 million అంటే సేమ్ అంతే అనుకోండి, అంటే 60 కోట్ల వరకు జాన్ సీనా సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. బట్ ఈ సంవత్సరంలో ఓన్లీ జాన్ సీనా ఒక మ్యాచ్లో కనిపించి అంటే లైవ్ ఈవెంట్స్ గురించి మాట్లాడతలేను, అంటే ఇలా శాలరీ అంటే ఇప్పుడు ఈ శాలరీలో లైవ్ ఈవెంట్స్ అన్నీ కౌంట్ ఉంటాయి, బట్ మనం ఓన్లీ శాలరీ గురించి మాట్లాడుతున్నాము. సో జాన్ సీనా ఈ సంవత్సరంలో ఓన్లీ ఒక మ్యాచ్లో కనిపించినారు, సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్తో ఫైట్ చేసినారు. సో అందుకనే జాన్ సీనా శాలరీ గురించి అయితే అంటే ఈ సంవత్సరం శాలరీ గురించి అయితే అప్డేట్ రాలేదు. బట్ ఇంతకుముందు అంటే మన జాన్ సీనా అప్పుడప్పుడు పార్ట్ టైం సూపర్ స్టార్లా ఫైట్ చేసిన సంవత్సరానికి ఒక 8 నుంచి 8 అంటే ఒక 5 million అంటే $8.5 million సంపాదించినారంట. సో అంతే ఒక 60 కోట్లు మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంపాదిస్తున్నారు ఎవ్రీ సంవత్సరం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారో నాకు తెలుసు, మీకు అర్థమైపోయిందని. అండ్ ఆ ఫస్ట్ ప్లేస్ ఉన్న సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎస్ గైస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ అంటే మొత్తం హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ శాలరీ గురించి మాట్లాడితే సంవత్సరానికి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి మొత్తము $12 million $12 million మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంపాదిస్తున్నారు. అండ్ ఈ $12 million మనము మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసే టోటల్ 90 crores అంటే ఒక 90 కోట్లు. ఎస్ గైస్, అంటే 90 కోట్లు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి సంపాదిస్తున్నారు ప్రతి సంవత్సరం. అండ్ ఇప్పుడు ఈ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఉన్నారు. అండ్ నాకు తెలుసు మీరు కొంతమంది రోమన్ రైన్స్ ఉన్నాడేమో అని కొంతమంది అనుకున్నారేమో, బట్ రోమన్ రైన్స్ సెకండ్ ప్లేస్ ఉన్నాడు గైస్, అసలు ఫస్ట్ ప్లేస్ ఇంకెవరు కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ బ్రాక్ లెస్నర్ శాలరీ గురించి మాట్లాడితే $12 million ఒక సంవత్సరానికి. సో దీని అర్థం ఏంటంటే నియర్లీ ఒక 90 కోట్లు సంపాదిస్తారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి. సో గాయస్ చూడండి టోటల్ అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ టాప్ 10 హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్టులో మరొకసారి చెప్తున్నా చూడండి. 10th ప్లేస్లో మన డాల్ఫ్ జిగ్లర్, 9th ద మిస్, 8th ప్లేస్లో కెవిన్ ఓవెన్స్, డ్రూ మ్యాకింటైర్ అండ్ బాబీ లాష్లీ, 7th ప్లేస్లో ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ అండ్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్, 6th ప్లేస్లో ద మ్యాన్ బెక్కీ లించ్, 5th ప్లేస్లో ఏజే స్టైల్స్ అండ్ మన 4th ప్లేస్లో సెత్ రాలిన్స్, 3rd ప్లేస్లో ర్యాండీ ఆర్టన్, 2nd ప్లేస్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ మన జాన్ సీనా, అండ్ 1st ప్లేస్లో ఇంకెవరు కాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో గైస్ ఇది మన డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ 10 హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ లిస్ట్. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్స్లో అడగండి. అండ్ ఈ లిస్ట్లో పాపం మన రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ లేరు. ఒకవేళ గాయస్ మన రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ప్రెసెంట్ ఉంటే మాత్రం ఈ లిస్టులో ద ఫీల్డ్ కంపల్సరీ ఉంటుండే అండ్ బ్రాన్ స్ట్రోమన్ కంపల్సరీ ఈ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్లో ఉంటుండే. అండ్ గైస్ అంతేకాదు ఇంకా నాకు తెలుసు మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయని కూడా. సో మీ మనసులో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు నా కామెంట్స్లో అడగండి. అండ్ ఈ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ నా క్యాలిక్యులేషన్లో కొంచెం మిస్టేక్ అయినా ఏమి అనుకోకుండా, ఎందుకంటే నేను ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పినాను. సో ఒకవేళ కొంచెం మిస్టేక్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.